అసెంబ్లీలోకి టీడీపీ రీ ఎంట్రీ తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద చిక్కే తెచ్చిపెడుతుందా? ఇప్పటికే కాంగ్రెస్తో తెలంగాణలో అంతర్గతంగా సర్దుకుపోయిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు బీజేపీతో దోస్తీకి సిద్ధపడుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి విజయాన్ని తమ సక్సెస్గా ఆస్వాదించిన తెలుగు తమ్ముళ్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తారు? పార్టీ నిర్ణయానికి కట్టుబడతారా? పొత్తులు ఏపీకే పరిమితమని తమ పని తాము చేసుకుపోతారా? టీడీపీ బీజేపీ దోస్తీ తెలంగాణలో కొత్త సమీకరణాలకు తెరతీస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతుగా నిలవడం బహిరంగ రహస్యం. టీపీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతి చోట టీడీపీ క్యాడర్ హంగామా చేసింది. ఇక ఎన్నికల ఫలితాల రోజు సీఎం రేవంత్ నివాసమే కాదు, ఎప్పుడూ లేనట్లు గాంధీ భవన్ లో జరిగిన విజయోత్సవాల్లో పసుపు జెండాల రెపరెపలు కనిపించాయి. ఆనాటి విజయోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి టీడీపీ అభిమాని ఆస్వాదించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న స్టెప్ తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుందనే ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ టీడీపీ మద్దతు కోసం కనీసం ప్రయత్నించలేదు. తెలంగాణ బీజేపీ పెద్దలు మాత్రం టీడీపీ సహకారం కోరుకున్నా అధిష్టానం పెద్దల మనసులో ఏముందో తెలుసుకోలేక మిన్నకుండిపోయారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ చేతులు కలపడం, రెండు పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించడంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీకి బలమైన పునాదులున్నాయి. కానీ నాయకత్వ లోపంతో ఆ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోయింది. అయినప్పటికీ ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది. సీమాంధ్రులతో పాటు తొలి నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్న బడుగు బలహీన వర్గాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆసరాగా నిలిచినట్లు విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు తమ విజయానికి టీడీపీ సహకారం ఉందని దాచుకోకుండా గతంలో చెప్పేశారు కూడా. ఇక సీఎం రేవంత్ రెడ్డి పైన తెలంగాణ టీడీపీకి ఎంతో మమకారం ఉందని చెబుతుంటారు. ఇలా పార్టీ అగ్రనాయకత్వం చెప్పకపోయినా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో అల్లుకున్న బంధాన్ని టీటీడీపీ తెంచుకుంటుందా అన్నదే ఇప్పుడు అందరి సందేహం. పొత్తులు ఏపీకే పరిమితం చేస్తారా, తెలంగాణలోనూ పొత్తు ధర్మం పాటిస్తారా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఢిల్లీలో కమలనాథులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ జరిపిన చర్చల్లో కేవలం ఏపీలో సీట్ల పంపకాలు మాత్రమే చర్చించినట్లు సమాచారం. మూడు పార్టీలు ఎందుకనో తెలంగాణలో పోటీని విస్మరించినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాని మోదీ చరిష్మాతో సొంత బలంతో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని భావిస్తున్న బీజేపీ ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో వలసలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో బీజేపీ గెలవాలంటే టీడీపీ సహకారం ఎంతైనా అవసరమంటున్నారు పరిశీలకులు. కానీ ఇరువైపుల నుంచి ఈ విషయమై ఎలాంటి సమాచారం లేకపోవడంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సైతం గప్చుప్ అంటున్నారు.